वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। कल मंगल के दिन पहलगाम के अंदर के जो 20 पर 6 टूरिस्ट इंतकाल कर गए, जो दहशतगर्दों ने हमला कर दिया है, तो हम क्या है उसकी सख्त मजम्मत करते हैं और उसका खंडन भी करते हैं। तो इसलिए हम हमारे प्यारे भारत हिंदुस्तान के वज़ीर आज़म और यूनियन मिनिस्टर अमित शाह से साहब से क्या है हम क्या है खुसूसन क्या है दरख्वास्त करते हैं कि हम क्या है दहशतगर्दों के ख़िलाफ़ क्या है सख्त से सख्त क्या है कार्रवाई करना चाहिए कि जिस तरह क्या है उन्होंने हमारे प्यारे हिंदुस्तान के वतनों को क्या है मौत के घाट उतार दिए हैं, तो उसी तरीके से हम भी क्या है मुतालबा करते हैं। तो उनको भी क्या है जो दहशतगर्द हैं उनको भी क्या है सख्त से सख्त क्या है उनको भी क्या है इसी तरह करना चाहिए। और जो बहुत से लोग क्या है ज़ख्मी हुए हैं, जो अस्पतालों के अंदर क्या है ज़ेर इलाज हैं, तो हम अल्लाह तबारक व तआला से दुआ भी करते हैं कि अल्लाह तबारक व तआला उनको क्या है सेहत अता फरमाए और जल्द अज जल्द क्या है सेहत कामिला दाइम समिला अता फरमाए। और अल्लाह तबारक व तआला हमारे प्यारे भारे वतन को पर जो भी परेशानी आते हैं कि अल्लाह तबारक व तआला अपनी गैबी कुदरत से क्या है उनको क्या है दूर फरमाए और अल्लाह तबारक व तआला हमारे प्यारे भारत हिंदुस्तान की हिफाजत फरमाए। वाक़िदान अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व मा अलैना इल्ला अल बलाग। మంగళవారం రోజున జరిగినటువంటి మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో మన భారతీయులు చాలా దారుణంగా ఇది జరగడం చాలా ఖండిస్తున్నాము. మనం భారతదేశంలోనే మేమందరం కూడా భారతీయ సోదరులుగా కలిసిమెలిసి ఉన్నాము. ఎవరో వచ్చి మన భారతీయుల్ని విడగొట్టడం అనేది ఇలాంటి చర్యల్ని ఇంకోసారి జరగకుండా మన భారత ప్రధానమంత్రి గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, మన స్టేట్ చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మేమందరం కూడా ఇలాంటివి జరగకూడదు అనే మేము మీ అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా ముస్లిం అందరూ కానీ హిందూ సోదరులందరూ కానీ మేమంతా ఐక్యమత్యంగా ఉంటూ దీన్ని ఖండిస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు జరిగిన సంఘటన కాశ్మీర్లో మరుపురాని సంఘటన. అది ఎక్కడో బయట దేశస్తులు పాకిస్తాన్లో వచ్చి చేసిన పనికి ఇక్కడ మన ఇండియాలో హిందూ ముస్లింలు గొడవ పడడము దీనికి కారణం అయ్యే ఛాన్స్ కనపడుతుంది. కాబట్టి అందరూ సోదరాభిమానంతో హిందువులు ముస్లింలు ఫస్ట్ నుంచి ఎలా బతికినామో ఇప్పుడు కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ ఎవరో రెచ్చగొడతారని రెచ్చిపోవడం మంచిది కాదు. మీరు అన్నదమ్ములాగా ఉందామని అందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క ఉగ్రవాద దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందామని అందరినీ కోరుకుంటున్నాం.